మనిషి ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఉండాలంటే చాలా గొప్ప టూల్ సీబీటీ అండి. ఆ సీబీటీ ద్వారా మనుషులు చాలా ఆనందంగా మార్చడానికి వీలైంది. అంతకుముందంతా కూడా ఎన్‌లైట్‌గల్ అప్రోచ్ అనమాట. ఫ్రాయిడియన్ థియరీసు ఇవన్నీ కూడా సైకోఎనలైటికల్ మెథడ్స్ అనమాట. అంటే ఎరిక్ బెర్న్ ట్రాన్సాక్షన్ అనాలిసిస్ కానీ, ఫ్రాయిడ్ ఫ్రీ టాక్ మెథడ్స్ కాదండి. ఒక ఒక ఎలకను చంపడం కోసం కొండంత తవ్వి ఎలకను పట్టుకునే బదులు పైనుంచి బాగుపడితే ఎలక చచ్చిపోతుంది కదా అనేది సీబీటీలో డిప్రెషన్, యాంగ్జైటీ, ఓసీడీ తగ్గించే పద్ధతిలో ఒక పద్ధతి. ఇక్కడ ఏంటంటే వీటిలన్నిటి కాగ్నిటివ్ సైన్స్ అంటారు దాన్ని. కాగ్నిటివ్ సైన్స్, న్యూరో ప్లాస్టిసిటీ. ఈ న్యూరో సైన్సెస్ ఏదైతే ఉన్నాయో ఒక మనిషి ఆరోగ్యంగా ఉండడానికి, ఒక మనిషి హ్యాపీగా ఉండడానికి, ఒక మనిషి సంతోషంగా ఉండడానికి, ఎక్కువ పని చేస్తూ, ఎక్కువ కాలం జీవించడానికి ఏది అవసరమో ఆ టూల్స్ అన్నీ నేను పుస్తకం రాయడం మొదలుపెడితే సుమారు 1000 పేజీలు వచ్చేసింది ఇంగ్లీష్‌లో. దాన్ని మళ్ళా కట్ చేస్తే 668 పేజీలు వచ్చింది. అమ్మ బాబోయ్! ఇది కూడా చదవలేరని చెప్పేసి మళ్ళా కష్టపెడితే సుమారు 350, 330 పేజీలకు, 310 పేజీలకు, 320 పేజీలకి తగ్గిందండి. మొదట ఇంగ్లీష్ పుస్తకం రాశాను. తర్వాత తెలుగులో ట్రాన్స్‌లేట్ చేశాను. ఇది మీ అందరూ కంపల్సరీగా ఒకసారి కాదండి. ప్రతి నెలకొకసారి, 2 నెలలకోసారి, 5 నెలలకోసారి, సంవత్సరానికోసారి, 3 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల 5 ఏళ్ల చేస్తే మీ జీవితం సమూలంగా మారిపోతుందండి. దీంట్లో సీబీటీ కూడా ఉంటుంది. న్యూరో సైన్సెస్ అన్నీ ఉంటాయి. ప్రపంచంలోని మొత్తం సైన్స్ అంతే. మీరు గతంలో పుస్తకాలు ఈజీగా ఒక చాప్టర్ ఒక లైన్, ఒక చాప్టర్‌లో ఇలా ఉండదండి. ఇదంతా కూడా సైంటిఫిక్ వే కాబట్టి నెరేషన్ ఎక్కువ ఉంటుంది. నా పాత స్టైల్‌లో. కొంచెంది వాట్ ఈస్ ద గ్రాటిట్యూడ్? గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? గ్రాటిట్యూడ్ జర్నల్ ఎలా చేసుకోవాలి? గ్రాటిట్యూడ్ జర్నల్ ఎలా చేసుకోవాలి? డోపమైన్ ఎందుకు రిలీజ్ అవుతది? గ్రాటిట్యూడ్ మీద జరిగిన రీసెర్చ్ ఏంటి? మీకు హెల్ప్ చేసిన వాళ్ళకి ఎలా కృతజ్ఞత జలుపుకోవాలి? సో, రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ అంటే ఏంటి? ఎలాగా దాన్ని మీరు బాగు చేసుకోవాలి? కృతజ్ఞతా భావం, విజువల్ రిమైండర్‌లు సృష్టించడం ఎలాగా? ఎన్ని రకాలో టెక్నిక్స్ ఉంటదండి. మొత్తం న్యూరో సైన్స్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటే ఏంటి? ఇది చాలా పెద్ద చాప్టర్ అండి ఇది. మొత్తం సీబీటీ గురించి మీకు చాలా మటుకు ఏబీసీ మోడల్ అంటే ఏంటి? ఏబీసీఈడీ మోడల్ అంటే ఏంటి? మీకు మొత్తం టెక్నిక్ వచ్చేస్తదనమాట. సో, మీకు ఆర్ఈబీటీ గురించొస్తది. సీబీటీ గురించి కూడా వస్తదనమాట. బెక్ థియరీస్ వస్తాయి. మీకు ఆళ్ళ తోటి మిగతా వాళ్ళ యొక్క టెక్నిక్స్ కూడా వస్తాయి. సింపుల్‌గా సీబీటీ అర్థం చేసుకోవడం ఎలా?